మేము ఊరొచ్చి అప్పుడే 8 డేస్ అయిపోయింది. 8 డేస్ ఎలా అయిపోయిందో కూడా తెలియదు. ఈ రోజే ఇంకా నేను హైదరాబాద్ వెళ్ళిపోవాలి. అందుకే ఇంకా సరదాగా మా ఆవిడని బయటికి తీసుకుని వెళ్దామని చెప్పి బయటకైతే వచ్చేసాం. లారీలు చూడండి ఎలా ఉన్నాయో వరుసగా. ఇవి ఊర్లో కామన్, కానీ మనకి చాలా కొత్తగా అనిపిస్తుంది కదా. ఎంతైనా ఏదైనా ఊరే సిటీనే అబ్బా. ఊర్లో ఉన్నంత ప్రశాంతత ఎక్కడా ఉండదు. అసలు వెళ్లే దారిలో ఒక పొల్యూషన్ లేదు, వెహికల్ సౌండ్స్ లేవు, ఏం లేవు. చాలా ప్రశాంతంగా అనిపించింది. బయ్యారంలో మా సతీష్ గారిని కలిసి లంచ్ ప్లాన్ చేసుకున్నాం బయట తిందామని చెప్పేసి. అంత దూరం నుంచి వీడి దగ్గరకు వస్తే వీడి ఇక్కడ నుంచి ఇంకొంత దూరం తీసుకొని వెళ్ళి మనుగురు తీసుకొని వెళ్ళి అక్కడ వేణు రెస్టారెంట్ అని చెప్పేసి ఒక రెస్టారెంట్ కి తీసుకెళ్లాడు. అక్కడ మేము లంచ్ చేసేసాం. మా బుడ్డోడు చూడండి ఎలా తింటున్నాడు. మా దొంగగాడు చూడండి ఏం చేస్తున్నాడు. అన్ని తినేసి లాస్ట్ లో ఆ పలుకులన్నింటినీ టిష్యూలో కట్టుకుని వాళ్ళ మామకి ఇస్తున్నాడు. 2 years నుంచి ఊరొచ్చేయాలి, ఊర్లో ఉండిపోవాలి అని అనుకుని ఈ సంవత్సరం ఇంకా ఎలాగోలా ధైర్యం చేసి ఊరికైతే వచ్చేసాం. ఫస్ట్ నా ఫ్యామిలీ వచ్చింది, తర్వాత నేను కూడా ప్లాన్ చేస్తా ఫ్యూచర్. సో ఇంకా అక్కడ నుంచి రిటర్న్ అయిపోయాం. వెళ్తున్న దారిలో పుచ్చకాయలు కనిపించాయి. ఇక్కడ పుచ్చకాయలు చాలా టేస్టీగా ఉంటాయి. మన సిటీలో కల్తీ అయితే ఉండవు. అందుకే ఇంకా మేము కూడా ఒక పుచ్చకాయ అయితే తీసుకున్నాం. సో అలా ఈ రోజు మా జర్నీ అయ్యింది.